మనం ఒకళ్ళని నవ్వుతూ విష్ చేస్తే ఆటోమేటిక్గా మన ఎదుటి మనిషికి అందంగా కనిపిస్తాం అంతే. అన్నీ నార్మల్ డెలివరీలు అయ్యి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, డైలీ హెల్త్ చెకప్లకి వెళ్తున్నా సరే సిజరీన్ అవుతుంది చాలా మటుకి. సో అప్పటికిప్పటికి ఏం మారింది అంటారు? అమ్మమ్మకి తాతమ్మకి ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు, దాని గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడు. ఒక హెల్తీ బేబీని డెలివరీ చేసిన తర్వాత హోల్డ్ చేసినప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే, తల్లికి నేను నార్మల్ చేసి డెలివరీ చేశానా, తల్లికి సిజేరియన్ చేసి డెలివరీ చేశానా అన్నది నాకు మ్యాటర్ కాదు. మీ అమ్మమ్మ గారు, మీ అమ్మ ఇంట్లో అన్ని పనులు చేసుకునేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, ఇల్లు తడిగుడ్లు పెట్టుకునేవాళ్ళు, అన్ని ఎక్సర్సైజెసే కదా. సో ఒక 100 సిజేరియన్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని మీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఫిటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి పూర్ గైనకాలజిస్ట్ యువర్ బ్లేమింగ్, డబ్బుల కోసం చేస్తున్నారు. ఫస్ట్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రస్ట్ చేసి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫాలో దాట్. అంతేకాని ఇది ఇలా చెప్పారు ఇది నిజమేనని గూగుల్ చేస్తారు. గూగుల్లో చెప్పే ఇన్ఫర్మేషన్ నాకే అర్థం కాదు కంప్లీట్గా, మీకేం అర్థమవుతుంది? సో ఒక మదర్గా ఫస్ట్ పాప పుట్టినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మై గైనకాలజిస్ట్ డెలివర్డ్ మై బేబీ అండ్ గేవ్ ఇట్ టు మీ. అన్ఎక్స్పెక్టెడ్గా ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రజెంట్ ఏంటంటే చాలామందికి ఈ గైనకాలజీ మీద, ప్రెగ్నెన్సీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ఐ మీన్ అవన్నీ కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని ఏమో తెలుసుకోలేకపోతున్నారు చాలా విషయాలు. సో అవన్నీ ఏంటంటే మనకి యూట్యూబ్లో మేడం ఏంటంటే శిల్పాస మేడం గారు చాలా క్లియర్గా అందరికీ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వీడియోలు అందరూ ఫాలో అవుతూ చాలా ఎడ్యుకేట్ అవుతున్నారు అనమాట. సో ఆవిడతో ఒకసారి మాట్లాడి చాలా క్వశ్చన్లు ఉన్నాయి, అన్నీ అడిగి తెలుసుకుందాం ఆవిడతోటి. హాయ్ మేడం, నమస్తే అండి. ఎట్లా ఉన్నారు మేడం? వెరీ గుడ్ అండి. మామూలుగా డాక్టర్లు చాలా అందంగా ఉన్నారంటారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే అనిపిస్తుంది అట్లా అని. మనం ఒకళ్ళని నవ్వుతూ విష్ చేస్తే ఆటోమేటిక్గా మన ఎదుటి మనిషికి అందంగా కనిపిస్తాం అంతే. ఓకే, అంటే ఎలా మేడం, మామూలుగా ఏంటంటే డాక్టర్స్కి టైం ఖాళీ ఉండదు అంటారు కదా, మీరు ఎట్లా ప్రొఫెషన్ చూసుకుంటూ యూట్యూబ్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మేడం, సోషల్ మీడియా ఎట్లా చేస్తారు? అంటే నేను చేసే కంటెంట్ ఏవి స్పెషల్ కంటెంట్ కాదు కదా. లైక్ ఇప్పుడు ఒక ఈ ట్రావెల్ బ్లాగర్స్ వాళ్ళంటే ఒక ప్లేస్కి వెళ్ళాలి, షూట్ చేయాలి, అలాగే కదా. నాది ఏంటంటే న్యాచురల్గా నేను చేంబర్లో పేషెంట్తో ఎలా మాట్లాడతానో అదే చెప్పేస్తాను. ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు, నాకు ఏదైనా అనిపించింది ఇది ప్రజలకు తెలియాలి, ఇంకొకళ్ళు ఇదే మిస్టేక్ చేయకూడదు అని నాకు అనిపించింది అంటే వెంటనే 1 minute, అంటే 1 minute టు మేక్ ఎ షార్ట్ అంతే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఉంది స్లీప్లెస్ నైట్స్, చాలా కష్టమే ఉంది దీని వెనుక. చాలా రోజులు అంటే ఈ కమెంట్స్కి ఆన్సర్స్ ఇవ్వటము, చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ సడన్గా వచ్చేసరికి ఇట్ వాజ్ అ బిట్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఆల్ దట్ నిజంగానే. ఇప్పుడిప్పుడే మళ్ళీ అలవాటు పడుతున్నాను. ఆ టైం ఇప్పటికీ కూడా నెక్స్ట్ వీక్ షార్ట్స్ లేవు, వీడియోస్ లేవు, ఏం చేయాలో తెలియదు. పేషెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు టైం దొరకదు చేయడానికి. బట్ సమ్హౌ వీఆర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. రాత్రిపూట అందరూ పేషెంట్స్ అయిపోయిన తర్వాత, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు కెమెరా పెట్టుకొని కూడా చేస్తుంటాను ఒక్కొక్కసారి. ఓకే, ఈ ఐడియా ఎవరిదండి? ర్యాండమ్గా వచ్చిన ఐడియా అంతే. ఐ లైక్ ఎడ్యుకేటింగ్ పీపుల్, ఐ లైక్ టు టీచ్. సో దానికని ఐ జాయిన్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్సో. బట్ దెన్ నాకు నచ్చలేదు, ఇట్ వాజంట్ హౌ ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ అనమాట. సో ఐ క్విట్ ద జాబ్, ఫుల్ టైం ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను వైజాగ్లో. సో ఎనీ టైమ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్. ఇప్పుడు ఒక లేడీ వచ్చారనుకోండి, ఒక తల్లి కూతురు వచ్చారనుకోండి, ఆ కూతురుకున్న ప్రాబ్లం గురించి నేను ఎడ్యుకేట్ చేయాలి. ఆర్ ఎల్స్ ఒక తల్లి వచ్చారు, ఒకటి ఏదైనా అడిగారు, ఐ ట్రై టు ఎడ్యుకేట్ హర్ అబౌట్ ద డాటర్స్ ఇష్యూస్ ఆల్సో. అలా అనమాట. చాలా ఇన్స్టెన్సెస్లో కూతురు కన్సల్టేషన్కి వచ్చిన కొన్ని డాటర్ వెరీ లుక్ ఎట్ హర్ మదర్, చాలా పేల్గా ఉంటారు ఆవిడ చూస్తుంటేనే. అప్పుడు నేను చెక్ చేయటము, ఎందుకు ఇలా ఇంత పేల్గా ఉన్నారంటే తను ఇలా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది మేడం అని చెప్పటము, ఇట్లా అనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ కన్సల్టేషన్, మీరు కంప్లైంట్ చెప్పటము, నేను మెడికేషన్ రాసి పంపించడము. ఇట్ వాజంట్ ద ప్రాక్టీస్ ఐ డూ. ఐ ట్రై టు ట్రీట్ ద పర్సన్ యాజ్ ఎ హోల్. అట్లా ఐ లైక్ ఎడ్యుకేటింగ్ విమెన్. ఒక లేడీ వచ్చారు, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లేడీ వచ్చారు, ఏదో తన ప్రాబ్లం కోసం వచ్చారనుకోండి, ఎంతమంది పిల్లలు, ఏజ్ ఎంత అని రాస్తుంటాను కదా. ఇఫ్ షీ సేస్ షీ హాజ్ అ టీనేజ్ డాటర్, మీకు ఇలాగ క్యాన్సర్ ప్రివెన్షన్కి వ్యాక్సిన్ ఉందని తెలుసా, దానికి హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. ఐ కీప్ ద బ్రోషర్స్, ఇది చూడండి, మీకు టైం ఉంటే మీరు దాని మీద రీసెర్చ్ చేసుకోండి, వేస్తానంటే పాపని తీసుకురండి. దట్ ఈస్ హౌ ఐ డూ. ఆర్ ఒక గర్ల్ వచ్చింది కన్సల్టేషన్కి, వాళ్ళ మదర్ ఉంటారు పక్కన, తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు ప్యాప్స్మియర్ అనేది ఒకటి ఉందని తెలుసా, సర్వైకల్ క్యాన్సర్ని ఇది డిటెక్ట్ చేస్తుంది, స్క్రీన్ చేస్తుందని తెలుసా అంటే తెలియదు. ఓకే, అయితే దీని గురించి తెలుసుకోండి అని చెప్పడం. ఇలా చెప్పడంలో ఓకే, నేనే ఒక వీడియో చేస్తే తెలుస్తుంది కదా. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ తెలియాలనిపించినప్పుడు దాని గురించి ఒక చిన్న వీడియో, కొంచెం టైం, నా లైఫ్లోంచి కొంచెం టైం చేసి దీనికి పెట్టడం. ఇప్పుడు యాక్చువల్గా మన అమ్మమ్మల రోజుల్లో ఏంటంటే ఇంత ఎడ్యుకేషన్ లేదండి.
సో అన్నీ నార్మల్ డెలివరీలు అయ్యి ఇంతలాగా ఐ మీన్ డైలీ చెకప్కి వెళ్ళి మెడిసిన్స్ అవి వాడే లేకపోయినా నార్మల్ డెలివరీలు అయ్యి ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, డైలీ హెల్త్ చెకప్లకి వెళ్తున్నా సరే సిజరీన్ అవుతుంది చాలా మటుకి. సో అప్పటికిప్పటికి ఏం మారిందంటారు, ఎందుకని? మల్టిపుల్ థింగ్స్, చాలా చేంజెస్ వచ్చినాయి. ఏంటంటే ఇప్పుడు మా తాతమ్మకి ఎంతమంది పిల్లలు కనింది, తను ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చచ్చిపోయారు. మీరు ఒకసారి అడగండి, మీ అమ్మమ్మకి తాతమ్మకి ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు. ఆ రోజుల్లో చాలా మంది లూజ్ అయిపోయారు పిల్లల్ని. దాని గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడు. ఓకే, అప్పుడు తను 8 మందిని కనింది, 4 ఉన్నారు, 4 లేరు. ఓకే, అంటే పురిట్లో పోయిన వాళ్ళు, తర్వాత పోయిన వాళ్ళు, అట్లా మిస్క్యారేజెస్ అయినవో. అసలు మిస్క్యారేజ్ కూడా నోటీస్ చేసేవాళ్ళు కాదు కదా. అసలు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎవరైనా చేసుకున్నారా కదా. సో అలా మిస్క్యారేజెస్ రిజెక్ట్ అయ్యేవి కాదు. ఎన్ని ప్రెగ్నెన్సీ లాసెస్ అయ్యాయి, పుట్టిన తర్వాత ఎంతమంది బేబీస్ పోయారు, మనం అదేది టాలీ చేయట్లేదు. మనం ఇప్పుడు టాలీ చేస్తున్నది ఏంటి, అప్పుడు సిజేరియన్, అప్పుడు నార్మల్స్ అని, ఇప్పుడు సిజేరియన్స్ ఎందుకు అవుతున్నాయి, అది ఒకటే టాలీ చేస్తున్నాం తప్పితే మిగతా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. అప్పుడు ఫీటల్ లాసెస్, బేబీ లాసెస్ ఉండేవి. ఓకే, ఇప్పుడు మీరు మగతను కదా, మీరు లుక్ యంగ్ అండ్ ఐ థింక్ యూ స్టార్ట్ ఫ్యామిలీ సోన్. హౌ మెనీ కిడ్స్ డూ యూ వాంట్ హ్యావ్? హౌ మెనీ కిడ్స్? మీకు ఎంతమంది పిల్లలు కావాలి? 8 మందిని కంటారా? నో, 1 or 2. ఐ రైట్? సో ఆ 1 or 2 ప్రెగ్నెన్సీస్ మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి కదా. ఫీటల్ లాస్ కానీ, ప్రెగ్నెన్సీ లాస్ కానీ చాలా ఎమోషనల్ ట్రామా. అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. నేను చేయలేను, మీరు చేయలేరు, ఎవరైనా చేయలేము. సో ఇప్పుడు టెక్నాలజీ ఉంది. సో లెట్ us యూస్ ద టెక్నాలజీ టు మానిటర్ ద బేబీ ఇన్ అ బెటర్ వే, టు మానిటర్ ద మదర్ ఇన్ అ బెటర్ వే. అది వాడుకొని ప్రెగ్నెన్సీ తల్లంతా హెల్తీగా ఉండాలి, చక్కగా హెల్తీ బేబీని తల్లికి ఇవ్వాలి. ఓకే, అది నార్మల్ అవ్వచ్చు, సిజేరియన్ అవ్వచ్చు. నేను టెక్నాలజీ అన్నారు కాబట్టి టెక్నాలజీ వాడడం గురించి చెప్తున్నాను. సో ఆ టెక్నాలజీని మనం బిడ్డని మానిటర్ చేయడానికి, తల్లిని మానిటర్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. వన్ థింగ్, డ్యూరింగ్ డెలివరీ ఆల్సో ఇంట్లోనే అయిపోయాయి డెలివరీలు. నాకు మా తమ్ముడు, మా మదర్ ఇంట్లోనే కనేశారు. ఓకే, ఇప్పుడు ఎవరైనా కంటున్నారు అలాగా? ఇప్పుడు ఒక లేడీ వచ్చిందంటే డెలివరీకి, మేము తన యాక్టివ్ ఫేజ్లోకి వెళ్ళినప్పటి నుంచి కంటిన్యూస్గా బేబీని మానిటర్ చేస్తాం. హార్ట్ బీట్, అంటే ఫుడ్ డైట్ కూడా అన్ని ప్లాన్లు ఉండి, అది కూడా చెప్తాను. బట్ ఐ వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ టెక్నాలజీని మనం మానిటర్ చేసుకోవడానికి వాడుతున్నాము, బేబీ ఎంత హెల్దీగా ఉందని. సో ఈ టెక్నాలజీని యూస్ చేసి మనం ఎప్పుడైతే మానిటర్ చేస్తామో, ఆ సిచ్యుయేషన్స్లో బేబీ ఏమైనా ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు వి డు నాట్ హెసిటేట్ టు డూ అ సిజేరియన్ సెక్షన్. అప్పట్లో ఆ ఛాన్స్ ఉండేదే కాదు కదా. నో మానిటరింగ్. మానిటర్ చేసిన ఎంతమంది ఉన్నారు సిజేరియన్ చేసే డాక్టర్స్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఎనస్థెటిస్టులు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. టుడే వీ హ్యావ్ యాక్సెస్ టు హాస్పిటల్స్, వీ హ్యావ్ యాక్సెస్ టు డాక్టర్స్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అంతమందికి 100 పిల్లలు ఎవరు కనట్లేదు. వాళ్ళకి ఇచ్చే 1-2 బేబీస్ని సేఫ్గా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను బేబీస్ని ఫొటోస్ అవి పెడుతూ ఉంటాను కదా యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. ఒక హెల్దీ బేబీని డెలివరీ చేసిన తర్వాత హోల్డ్ చేసినప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే, తల్లికి నేను నార్మల్ చేసి డెలివరీ చేశానా, తల్లికి సిజేరియన్ చేసి డెలివరీ చేశానా అన్నది నాకు మ్యాటర్ కాదు. వాట్ మ్యాటర్స్ ఈస్ దట్ ఐఎమ్ హోల్డింగ్ ఎ హెల్దీ బేబీ, ఐఎమ్ గివింగ్ దిస్ హెల్దీ బేబీ టు ద హెల్దీ మదర్. సో ప్రతి గైనకాలజిస్ట్ అలాగే ఆలోచిస్తారు. ఓకే, బట్ కొన్ని థింగ్స్ చేంజ్ అయిపోయినాయి ఓవర్ ది ఇయర్స్. ఏంటి? ఒకటి పేషెంట్ ఫ్యాక్టర్స్, ఒకటి డాక్టర్స్ వైపు నుంచి కూడా కొన్ని ఫ్యాక్టర్స్. ఓకే, పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి చేంజ్ అయ్యాయి? ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, మీ మదర్ని అడగండి, ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. మీ అమ్మమ్మ గారు, మీ అమ్మ ఇంట్లో అన్ని పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ పనులు, ఇంటి పనులు, పిల్లల పనులు, ఇంట్లో ఉన్న వాళ్ళ పనులు, ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు తినేది ఇంత, వాళ్ళు ఖర్చు పెట్టేది ఇంత. అండ్ త్రూ ద డే దే యూస్ టు బి ఫిజికల్ యాక్టివ్. వంగి పని చేసేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, ఇల్లు తడిగుడ్లు పెట్టుకునేవాళ్ళు, అన్ని ఎక్సర్సైజెసే కదా. ఇప్పుడే కదా అవన్నీ. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ బాల్ పెట్టి తెచ్చిపెట్టాను బ్యాలెన్సింగ్కి, ఆ బాల్ పెట్టి ఎక్సర్సైజెస్ చేయండి అంటున్నాను. ఇవి మేము ఇప్పుడు చేయించాల్సి వస్తుంది నార్మల్ డెలివరీస్కి. బట్ అవన్నీ వాళ్ళు ఇంతకుముందు చేసిన పనులే. దట్ ఈస్ వన్ రీజన్. ఇప్పుడు ఏంటి, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే అమ్మో అత్తో తీసుకొచ్చారు అనుకోండి లేడీని, ఫస్ట్ ఏమడుగుతారు తెలుసా? మేడం బెడ్ రెస్ట్ ఇంపార్టెంట్ కదా, బెడ్ రెస్ట్ ఉండాలి కదా. ఎందుకు బెడ్ రెస్ట్? మీరు దాన్ని అంత ప్యాంపర్ చేస్తే ఆ కండిషన్ని, అంటే ప్రెగ్నెన్సీ అంతా మీరు కదలనివ్వరు, నడవనివ్వరు, కూర్చొనివ్వరు, ఒంగనివ్వరు, పనులు చేయనివ్వరు, కనీసం ఆమె వంట ఆమెను వండుకొనివ్వరు, ఒక వాక్కి వెళ్ళనివ్వరు. ఇంత ప్యాంపర్ చేసేస్తే ప్రెగ్నెన్సీ అంతా సడన్గా ఇప్పుడు డెలివరీ డేట్ జనవరి 9th డెలివరీ అయిపోవాలంటే నార్మల్ డెలివరీ ఎట్లా అవుతుంది? అందరూ అవ్వరు కదా, రేర్గా అవుతున్నారు. ఈ రోజుల్లో అందరూ డ్యూ డేట్ క్రాసే వెళ్ళిపోతున్నారు. డ్యూ డేట్కి దగ్గరలో చక్కగా లేబర్ పెయిన్స్ వచ్చే పాపులేషన్ చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ప్యాంపరింగ్. నేను యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకళ్ళు కమెంట్స్లో అదే పెట్టారు, మీకు ఇంత ప్యాంపరింగ్ మాకే ఉండదు, అంటే రెస్ట్ కావాలి కదా, డెలివరీ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఏదో ఒక సబ్స్క్రైబర్ అడిగితే ఆ యూఎస్లో ఉన్న మనిషి పెట్టిన రిప్లై అనమాట ఇది. మాకేమీ హెల్ప్ ఉండదు, డెలివరీ డేట్ వరకు మేము పని చేసుకుంటాము, డెలివరీ అయ్యి బేబీని ఇంటికి తీసుకొచ్చినాక కూడా మేము మా పని మేమే చేసుకుంటాము. సో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ స్టాప్ ప్యాంపరింగ్. మీ డాక్టర్ కనుక స్కాన్లో ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లేకపోతే మీకు హెల్త్ వైజ్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీకు రెస్ట్ కావాలి, లేకపోతే ఈ యాక్టివిటీ రెడ్యూస్ చేసుకోండి అంటేనే రెస్ట్లో ఉండండి. అదర్వైజ్ ట్రీట్ ప్రెగ్నెన్సీ యాజ్ నార్మల్ కండిషన్. మీరు ప్రెగ్నెన్సీని నార్మల్గా ట్రీట్ చేస్తేనే కదా డెలివరీ నార్మల్ అవుతుంది. మీరు ప్రెగ్నెన్సీ అంతా ప్యాంపర్ చేసి సడన్గా నార్మల్ అవ్వాలంటే ఎలా అవుతుంది?
దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ ఫ్రమ్ పేషెంట్ సైడ్. దట్ అంటే ఫిజికల్ యాక్టివ్ ఉండకపోవటం అన్నది. అండ్ ఇంకొకటి మెంటల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్. మదర్ కానీ, సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మదర్ ఇన్ లాస్ కానీ డ్యూరింగ్ డెలివరీ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వట్లేదు. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ యూర్ ప్యాంపరింగ్, ఇన్ డెలివరీ టైమ్ ఆల్సో యూర్ ప్యాంపరింగ్. ఎలాగవుతుంది? అమ్మాయి కొంచెం ఇంటి 1 సెంటీమీటర్ డైలటేషన్ దగ్గర అమ్మాయి కొంచెం అమ్మ నొప్పి అంటే ఇంకా వాళ్ళ అమ్మగారి కళ్ళ నుంచి ఏడుపు వచ్చేస్తుంది. అలాగా, అమ్మో మా అమ్మాయి తట్టుకోలేదండి, మా అమ్మాయి చాలా సున్నితం అండి అంటే, మరి మీరు కన్నారు కదా, చేసేయండి అంటారు. అమ్మ కొంచెం ఓపిక పట్టాడంటే, లేదండి మా అమ్మాయి చాలా సున్నితం అండి, తట్టుకోలేదండి, చేసేయండి. లేకపోతే పలానా ముహూర్తం ఉందండి మాకు రేపు, అమ్మ రేపు ఉదయం నార్మల్ అయిపోతుందంటే, లేదండి రేపు మంచి రోజు కాదండి, ముహూర్తం బాగాలేదండి, ఇప్పుడు చేసేయండి. ఇదంతా మీరు చేసి ఇప్పుడు 100 సిజేరియన్ సెక్షన్స్లో ఎన్ని సిజేరియన్స్కి ఈ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి, లైక్ పేషెంట్ ఫ్యాక్టర్స్. కొన్ని వాటికి ఫీటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేబీ లోపల మోషన్ పాస్ చేయటము, హార్ట్ రేట్ మంతం పెరిగిపోవటము, డ్రాప్ అయిపోవటము, లేకపోతే మ్యాల్ పొజిషన్లో ఉండటము, వెయిట్ ఎక్కువ ఉండటము, లేకపోతే మాయ ప్రాబ్లమ్స్ ఉండటము, ఇలా కొన్ని ఫీటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒక 100 సిజేరియన్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని మీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఫీటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ వదిలేసి పోర్ గైనకాలజిస్ట్ యువర్ బ్లేమింగ్, డబ్బుల కోసం చేస్తున్నారు. దట్ ఈస్ ద డైలాగ్ దట్ వి గెట్. సిజేరియన్తో బేబీని పెడితే అదొక పాపం లాగా, అదేదో నేను క్రైమ్ చేసినట్టు. డెలివరింగ్ బేబీ బై సిజేరియన్ సెక్షన్ ఇస్ నాట్ ఎ క్రైమ్. డూ యూ వాంట్ ఎ హెల్దీ బేబీ? ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. వెదర్ ఇట్ ఈస్ సిజేరియన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్, యూ వాంట్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ, యూల్ హ్యావ్ 1 or 2 బేబీస్. ఓకే, నార్మల్ డెలివరీ కావాలంటే ఫస్ట్ నుంచి డిస్కస్ చేయండి, గైనకాలజిస్ట్ చెప్పినవన్నీ పాటించండి. ఐ యూస్ టు హ్యావ్ అ పేషెంట్ అనమాట, తను డయాబెటీస్ ఉంది, ఒక 1 kilometer కూడా ఉండదు, మా ఇంటి దగ్గరే ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్ని డ్రాప్ చేయడానికి వచ్చేది, ఎదురుగానే స్కూల్. అయితే నేను అన్నాను, చక్కగా మార్నింగ్ ఈవినింగ్ బాబుని తినని డ్రాప్ చేయమనండి మా ప్రెగ్నెంట్ లేడీని, షుగర్ ఉంది కదా, చక్కగా వాకింగ్ అవుతుంది, మార్నింగ్ డ్రాపింగ్ ఈవినింగ్ మళ్ళీ పికప్కి, సన్ ఎక్స్పోజ్ అయితే వైటమిన్ డి వస్తుంది, చక్కగా ఉంటుంది. అమ్మో మా అమ్మాయి నడవలేదండి ఎండలోనా, మరి ఎలా అవుతుందండి డెలివరీ? నార్మల్ అవ్వదు కదా. సో డు నాట్ బ్లేమ్ గైనకాలజిస్ట్. ఈ విషయంలోనే అనే కాదు, మన లైఫ్లో ఏ విషయం అయినా సరే దాంట్లో మన తప్ప ఎంత ఉంది అన్నది ఫస్ట్ చూడాలి, బిఫోర్ యూ బ్లేమ్ ది అదర్ పర్సన్. సో నార్మలైజ్ ప్రెగ్నెన్సీ, దిస్ ఇస్ అ నార్మల్ కండిషన్. మీరు అది నార్మలైజ్ చేస్తే డెఫినెట్గా నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్య నేను చేసిన కేసెస్లో చాలా నార్మల్ డెలివరీస్, 90% నార్మల్ డెలివరీస్, ఓన్లీ 10% సిజేరియన్స్. ఎందుకు? రీసెంట్గా వచ్చిన లేడీస్ అందరూ నేను చెప్పి పాటించారు కాబట్టి, వాళ్ళు రావడమే నేను ఫిక్స్ అయ్యి వస్తున్నారు. ఓకే నాకు కావాలి నార్మల్ డెలివరీ. వాళ్ళు మెంటల్లీ మీరు ఫిట్ ఉండాలి దానికి. అట్ ద సేమ్ టైం మదర్ సపోర్ట్ చేయాలి. ఒక 4 ఫ్రెండ్స్ వచ్చి ఒక అమ్మాయి ఒకటి చెప్తుంది, ఇంకొక అమ్మాయి ఇంకొకటి చెప్తుంది, నేను ఒకటి చెప్తాను, అలా కూడా కన్ఫ్యూజ్ చేయకూడదు పాపం ప్రెగ్నెంట్ లేడీస్ని. ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఎమోషనల్ సపోర్ట్, ఆఫర్, అదర్వైజ్ లీవ్, బట్ డు నాట్ మిస్లీడ్ దెమ్. వాళ్ళ ఎమోషన్స్ని ఇంకా మీరు తగ్గించేయకూడదు, వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంకా తగ్గించకూడదు. యూ నీడ్ టు సపోర్ట్ దెమ్. అది మేడం. ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది ఏంటంటే 3 months వరకు ట్రావెల్ చేయొద్దు, ఫస్ట్ 3 months అని చెప్తారు. ఇదివరకు రోజులు అట్లా లేదు కదా మేడం, వాళ్ళు ట్రావెలింగ్లు అవి బాగానే చేసేవారు. ఇప్పుడు ఏంటంటే 3 months వరకు ట్రావెల్ చేయొద్దు, పలానా ఈ ట్యాబ్లెట్లు వాడాలి, ఫోలిక్ యాసిడ్ వాడాలి, సంథింగ్ ఏదో చాలా చెప్తున్నారు. ఇదివరకు అట్లా లేదు కదా మేడం. ఇదివరకు అట్లా లేదు అంటే ఒక రకంగా లేదు, బికాస్ అప్పుడు ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడే 3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ వాడమంటున్నాం మనం. నాట్ ఈవెన్ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, 3 months బిఫోర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ వాడటం వల్ల హెల్దీ బేబీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా అనామలీస్ ఉండినాయి. అనామలీస్ తెలియలేదు చాలా మందికి. ఓకే, ఎనెన్కెఫలి అని అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బేబీస్కి ఫోలిక్ యాసిడ్ లేకపోవడం వల్ల, అప్పుడు డిటెక్ట్ అవ్వలేదు. సో వీటిల్లో ఫోలిక్ యాసిడ్ వాడటం లాంటి మంచి థింగ్స్ మీరు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే పీరియడ్ మిస్ అవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవటము, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయటము, సప్లిమెంట్స్ ఫోలిక్ యాసిడ్ లాంటివి తీసుకోవటము. ఓకే, ఇలాంటివన్నీ చేయాలి. అది గుడ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. అవన్నీ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీరు రెస్ట్ అంటున్నారు, రెస్ట్ ఈజ్ నాట్ నీడెడ్, నాట్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఏదైనా సర్విక్స్ లెంగ్త్ తక్కువ ఉండడం అనిపించినా, లేకపోతే లోపల ఏమైనా బ్లీడ్ అవుతున్నది బేబీకి మాయకి మధ్యలో అనిపించినా, ఇలాంటి కొన్ని సిచ్యుయేషన్స్లో రెస్ట్ చెప్తాము. సో ప్రతి 100 women ప్రెగ్నెంట్ అయితే 100 womenకి రెస్ట్ అవసరం ఉండదు. 100లో ఒకరికి కూడా రెస్ట్ అవసరం ఉండదు. అది గైనకాలజిస్ట్ డిటెక్ట్ చేసి చెప్తే రెస్ట్ తీసుకోండి, అదర్వైజ్ నో నీడ్, యూ క్యాన్ ట్రావెల్. సెరెనా విలియమ్స్ వెన్ షీ వాస్ 13 weeks ప్రెగ్నెంట్, షీ వన్ అ గ్రాండ్ స్లామ్. టెన్నిస్ ఆడింది తను. కెన్ యూ ఇమాజిన్ ప్రెగ్నెంట్ లేడీ ఇన్ ఇండియా డూయింగ్ సంథింగ్ లైక్ దాట్? అంత ఇంటెన్సిటీ కాదు కదా, దాంట్లో ఒక 1000వ వంతు ఇంటెన్సిటీ కూడా మన ఇండియన్ విమెన్ చేయరు. చాలా మంది దే డూ రన్నింగ్. అనుష్క శర్మ చూసారా, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ శీర్షాసనం వేసింది తను, విరాట్ కోహ్లీ కాలు పట్టుకుంటాడు. మనం ఎవరైనా చేస్తారా? మన వాళ్ళు చేయరు. బికాస్ వి ట్రీట్ ప్రెగ్నెన్సీ యాజ్ సంథింగ్ అబ్నార్మల్ ఆర్ సంథింగ్ స్పెషల్. యూ ట్రీట్ ద ఉమెన్ యాజ్ స్పెషల్, కానీ డు నాట్ ఓవర్ ప్యాంపర్. ఓకే, అంటే ఫుడ్ డైట్స్ అవి ఉంటాయి కదా మేడం, వాటి గురించి? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ టూ మచ్ ఉండవు.
వెరీ మినిమల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకి ఇండియాలో ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే ప్రతిదానికి మనం ఫుడ్ రిలేట్ చేసేస్తాం. ఇది తింటే ఏమవుతుందా, అది తింటే ఏమవుతుందా అని చాలా ఎక్కువ భయపడతాం మనం ఫుడ్ గురించి. బట్ అది కూడా మిత్తే. ఓకే, రా పపాయ ఒకటే తినకూడదు, పపాయ ఎంజైమ్ ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ ఎవ్రీథింగ్ యూ కెన్ హ్యావ్. టూ మచ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఏమి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మినిమల్ అనేది మేము ముందే చెప్పేస్తాం. దానికి స్టిక్ అయితే సరిపోతుంది. ఇది మంచిదా, ఇంటి ఈ గింజలు మంచిదా, ఆ సీడ్స్ మంచిదా, ఇవన్నీ అడుగుతుంటారు. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈస్ గుడ్, ఎనీథింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఈస్ బ్యాడ్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే కదా. మధ్యస్థంగా ఏది చేసినా మంచిదే. అది ఎక్సర్సైజ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఎనీ స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్ కూడా అవ్వచ్చు. మోడరేషన్ ఈస్ ద కీ. మంచిది కదా అతిగా తినేయకూడదు, మంచిది కాదని పూర్తిగా అవాయిడ్ చేయకూడదు. ఫుడ్ ఈజ్ నాట్ పాయిజన్, వీ మేక్ ఇట్ పాయిజన్ బై ఈదర్ ఓవర్ కన్జ్యూమింగ్ ఆర్ నాట్ కన్జ్యూమింగ్ ఇట్ అట్ ఆల్. అలా అనమాట. ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి సంథింగ్, ఇప్పుడు వెజ్ తినే వాళ్ళకి అట్లా ఉండదు అంటారు కదా, మరి వీళ్ళు ఎట్లా? ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనకి ఇంపార్టెంటే, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఇంపార్టెంటే. సో ప్రతి మీల్లోనూ ప్రోటీన్ ఉండాలి అని నేను చెప్తాను. మనం 60 kg పర్సన్కి అయితే అట్లీస్ట్ 60 grams ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. ప్రెగ్నెన్సీలో దానికి మించి కొంత కన్జ్యూమ్ చేయగలిగినా మంచిదే. ఓకే, సో నాన్ వెజిటేరియన్స్కి ఏంటంటే ఈజీ యాక్సెస్ అని కాదు, ఈజీగా దే కెన్ ఇంక్లూడ్ ద ప్రోటీన్. ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ అది ఇంక్లూడ్ చేయగానే ఈజీగా వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ పర్ డే మీట్ అయిపోతుంది. వెజిటేరియన్స్కి వస్తే కొంచెం కాన్షియస్ చాయిస్ ఉండాలి. సో గ్రెయిన్స్, సో గింజలు ఉంటాయి కదా, రాజ్మా కానీ, చిక్కుడు ఏమంటారు, బీన్స్ కానీ, ఆర్ సోయా చంక్స్, మీల్ మేకర్ కానీ, కొమ్ము శనగలు, కాబూలి శనగలు, ఇవన్నీ కూడా మన ఇండియన్ సోర్సెసే కదా. సో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుని చక్కగా ప్రతి పూట కొంచెం కొంచెం లైక్ కాన్షియస్ ఈటింగ్ చేస్తే యుల్ మీట్ ద ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఈవెన్ ఫర్ వెజిటేరియన్స్. మిల్క్ తీసుకోవటం, పనీర్ తీసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇట్స్ క్వైట్ ఈజీ. మనం ఇంతకుముందు ఇంత నాన్ వెజ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళం కాదు కదా. ఓకే, సో మనం ఎప్పుడు, నా చిన్నప్పుడు అయితే వారానికి ఒకరోజు తినేవాళ్ళం నాన్ వెజ్. ఇంత ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్కి కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అయిపోతుంది ఈజీగా. బట్ ద సోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుడ్ క్వాలిటీ మీట్ తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ లేనివి, హార్మోన్ లేని ఎగ్స్, గుడ్ క్వాలిటీ చికెన్, నాటుకోడి లాంటివి తీసుకోవటం ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాయిలర్ చికెన్. ఇలాగా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి వాళ్ళు కూడా. ఇప్పుడు చేపలు కూడా చాలా మటుకు కల్తీ అయిపోతున్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇది అండ్ యాంటీబయాటిక్స్ ఐటమ్, ఇలాంటివి అవ్వకుండా కాన్షియస్గా ఫుడ్ సోర్సెస్ ఇంపార్టెంట్. రాదర్ దాన్ మీరు అడుగుతుంటే తినొచ్చు అది తినొచ్చు అన్నదానికంటే కూడా ఎంత గుడ్ క్వాలిటీ సోర్స్ నుంచి మీరు తీసుకొని యూఆర్ ప్రిపేరింగ్ యువర్ ఫుడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఆయిల్ ఆర్ యూ కన్స్యూమింగ్? నా వీడియోస్ కూడా అవే ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి, గానుగ నూనెలు అంటాం కదా, అది వాడితే మీరు ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్న నష్టం లేదు. సో అలాంటివి. పీనట్స్ తినండి. ఇంకెవరో అడిగారు, మేము పూర్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్స్ తింటే మంచిది చెప్పండి మేడం అని. ఇట్స్ నాట్ అబౌట్ రిచ్ ఆర్ పూర్ కదా. మనకి ఒక 20 ఏళ్ళ క్రితం చూసుకుంటే రిచ్ ఏమి స్పెషల్ ఫుడ్స్ తినలేదు, పూర్ ఏమి నార్మల్ ఫుడ్స్ తినలేదు. వి ఆల్ యూస్ టు ఈట్ ఇన్ మోడరేషన్, నార్మల్గానే కదా. సో బనానా పూర్ పీపుల్ క్యాన్ ఈట్ కదా. పల్లీలు, మీల్ మేకర్, పాలు, రాజ్మా అన్ని పూర్ పీపుల్ కూడా తినగలరు. రిచ్ పీపుల్ ఏమి స్పెషల్ తినక్కర్లేదు, పూర్ పీపుల్ ఏమి తక్కువ తినక్కర్లేదు. ద నార్మల్ ఇండియన్ ఫుడ్, నార్మల్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఆల్సో విల్ ప్రొవైడ్ అస్ ఆర్ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆల్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మేడం, యాక్చువల్గా మన మ్యాన్రిక్ ఉన్న వాళ్ళని చేసుకుంటే సమ్ పుట్టి బిడ్డలు ఏదో డిఫీట్ అయి పుడతారు అని చెప్తారు కదా. అంటే మేనరికం ఇప్పుడు ఏమవుతుందంటే జెనెటిక్ పూల్ అన్నది కామన్గా ఉంటుంది కదా. జెనెటిక్స్ టోటల్ డిఫరెంట్ ఇండివిజువల్స్ నుంచి రావు. క్లోజ్ కమ్యూనిటీలో పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని రకాల జెనెటిక్ సిండ్రోమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే క్యారియర్స్ అంటాము. లెట్ సే ఇప్పుడు ఒక పర్సన్ క్యారియర్, ఇంకొక పర్సన్ క్యారియర్, ఇద్దరు క్యారియర్స్ కనుక పెళ్లి చేసుకున్నారంటే ఈ పర్సన్కి డిసీజ్ ఉండకపోవచ్చు, ఈ పర్సన్కి డిసీజ్ ఉండకపోవచ్చు, బట్ ఫామ్ అయిన బేబీకి ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం క్లోజ్ కమ్యూనిటీలో అండ్ మేనరికాలు పెళ్లి చేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకు మేనరిక మ్యారేజెస్ని డిస్కరేజ్ చేస్తాం. సేమ్ బ్లడ్ గ్రూప్ కూడా కలిసి ఉన్న బ్లడ్ గ్రూప్ అసలు ఏం సంబంధం లేదు. చక్కగా సేమ్ బ్లడ్ గ్రూప్ అయినా పర్వాలేదు. ఓ పాజిటివ్, ఏ పాజిటివ్ డజంట్ మ్యాటర్. ఎప్పుడైతే తల్లిది నెగిటివ్ ఉంటుంది, హస్బెండ్ది పాజిటివ్ ఉంటుందో అప్పుడు డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం వాటిని, అంతే. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే రత్నాల గర్భం సంథింగ్ అట్లా అలాంటివన్నీ మనం ఇనిషియల్గా డిటెక్ట్ చేసుకోవాలి. అది నార్మల్ కాదు. రావడానికి ఏంటి మేడం రీజన్? ఎందుకు అన్ని కూడా ఇప్పుడు బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్లో, అంటే బేబీ ఎట్లా ఫామ్ అవుతుంది, ఒక స్పర్మ్, ఒక ఎగ్ కలవాలి. హెల్దీ స్పర్మ్, హెల్దీ ఎగ్ కలిస్తే హెల్దీ బేబీ ఫామ్ అవ్వాలి, ఆ డివిజన్ అంతా అయినప్పుడు. సో ఈ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది మొలార్ ప్రెగ్నెన్సీ, ముత్యాల గర్భం లాంటివి రావచ్చు. అందుకని ఎర్లీ స్కాన్స్, ఎర్లీ డిటెక్షన్ అంతా ఇంపార్టెంట్. ఆ డిటెక్ట్ చేసుకుంటే ఈజీలీ దే క్యాన్ బి ట్రీటెడ్. ఓకే, ఇప్పుడు చాలా మటుకు ఫెర్టిలిటీ సెంటర్లు, సంతాన సాఫల్య కేంద్రాలు అట్లా ఉన్నాయి కదా, చాలా ఎక్కువ అయిపోయింది చాలా చోట్ల ఇప్పుడు. సో ఎందుకు మేడం అట్లా? ఎందుకంటే ఈ మధ్య నేను చూస్తున్నాను, నేనేమనుకున్నానంటే కొంచెము అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపులే కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు, కెరియర్ డ్రివెన్ మేమేమో అనుకుంటున్నాను. బట్ లాస్ట్ 1 వీక్లో నేను చూసిన ఇన్ఫర్టైల్ కపుల్స్లో పూర్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 30 years, 32 years, 34 years దే గెటింగ్ మ్యారీడ్. ఓకే, సో లేట్ మ్యారేజ్ ఈజ్ వన్ థింగ్.
అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆగి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకోవటం ఒకటి, అంటే ఏజెడ్ ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయిపోతుంది. అండ్ దెన్ ద ఎన్వైరన్మెంట్ దట్ వీఆర్ లివింగ్ ఇన్, ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్, ద ఎయిర్ ఈస్ పొల్యూటెడ్, ద వాటర్ ఈస్ పొల్యూటెడ్. ఈ పొల్యూషన్స్ అన్నింటి వల్ల కూడా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇలాంటివి తగ్గుతున్నాయి. అది కూడా ఒక రీజన్ ఇన్ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవడానికి. ఇంకా ఏంటి కాజెస్ అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్ అని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎక్కువైపోయాయి కదా. ఇప్పుడు నేను టిపికల్గా ఎక్కడ చూస్తానంటే 10th వరకు పాప యాక్టివ్గా ఉంటుంది, స్కూల్కి వెళ్తూ ఉంటుంది, సైకిల్ మీద నడిచో. సడన్గా ఇంటర్మీడియట్ వాళ్ళ మీద చాలా స్ట్రెస్ పెట్టడం, అలా కూర్చొని చదువుతూ ఉండటము, ఇండోర్స్ ఉండడము. ఇప్పుడు అన్ని చిన్న చిన్న బిల్డింగ్స్, కాలేజెస్, చిన్న చిన్న బిల్డింగ్ స్కూల్స్, నో సన్ ఎక్స్పోజర్, నో ప్లేస్ టు వాక్, నో ప్లేస్ టు డూ యోగా, అండ్ సేమ్ డయట్. హార్డ్లీ ఒక ఫ్లోర్ ఎక్కేసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతారు, ఒక ఫ్లోర్ దిగేసి పడుకుని పోతారు. సో ఈ యాక్టివిటీ ఎంత రెస్ట్రిక్ట్ అయిపోవడం వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లమ్ లాంటివి ఎక్కువైపోతున్నాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫీమేల్ సైడ్ నుంచి ఇన్ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవడానికి. అండ్ ఈ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ఒకళ్ళు మార్నింగ్ షిఫ్ట్, ఒకళ్ళు నైట్ షిఫ్ట్, దే ఆర్ నాట్ ఈవెన్ హ్యావింగ్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్, ఇంకా ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇలా మల్టిపుల్ ఇష్యూస్, ఇది అది అని చెప్పలేను. ఎవ్రీథింగ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ. అందుకని ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్ఫర్టైల్ కపుల్ వచ్చారంటే నాకు ఫస్ట్ 5-10 minutes ఈ లైఫ్ స్టైల్ చాయిసెస్ చెప్పడానికే అయిపోతుంది. బికాస్ వి డోంట్ డూ ఎనీథింగ్ రైట్. అన్నీ మనం లేచే టైం, మనం పడుకునే టైం, మనం తినే ఫుడ్, చేసే యాక్టివిటీ అన్నీ తప్పే కదా. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఫస్ట్, అండ్ దెన్ మనం సమ్ మెడికల్ ట్రీట్మెంట్స్. ఓకే మేడం, ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు అన్నప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ హెల్త్ ఇష్యూలు ఉన్నాయనుకోండి, సమ్ హార్ట్ డిసీజ్ అట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, సో పుట్టబోయే బేబీకి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అన్ని రకాల డిసీజెస్ తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ బిడ్డకు వెళ్తాయి అని ఉండదు. ఏ జెనెటిక్ డిసీజ్ అయినా సరే దాని టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. కొన్ని డామినెంట్ అంటాము, కొన్ని రెసెసివ్ అంటాము, దాన్ని బట్టి. అలాగే తల్లి సేమ్ డిసీజ్కి తల్లి ఏమన్నా క్యారియరా, ఇలా మల్టిపుల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ప్రతి డిసీజ్కి ఒక జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి బిడ్డకు రావచ్చు, రాకపోవచ్చు. బట్ అలాంటి సిచ్యుయేషన్స్ ఏమన్నా మేము ఐడెంటిఫై చేస్తే కనుక, ఆర్ మీకేమన్నా అనిపిస్తే కనుక జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. తల్లి తండ్రి ఇద్దరు ముందే వాళ్ళ జెనెటిక్స్ని టెస్ట్ చేసుకోవచ్చు. చేసుకొని ఏ డిసీజ్ అయితే ఉందో అది ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజ్, అది బిడ్డకి వెళ్ళే ఛాన్స్ ఎంత, అది ఫస్ట్ అనలైజ్ చేస్తాము. అండ్ దెన్ బేబీకి స్క్రీన్ చేస్తాము. లైక్ మనము మాయ నుంచి చిన్న బిడ్డ తీసుకుని టెస్ట్కి పంపించవచ్చు, అండ్ ఉమ్మనీళ్ళ నుంచి కొన్ని సెల్స్ తీసుకుని టెస్ట్కి పంపించవచ్చు. ఇదంతా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కదా, దాన్ని ఉపయోగించుకుంటాం అనమాట, బిడ్డకు ఉందా లేదా అని. ఇప్పుడు కరెంట్లీ నాకు ఒక పేషెంట్ ఉన్నారు, సేమ్ ముందు 2 బేబీస్కి సేమ్ ప్రాబ్లం వచ్చింది, 2 బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ తను 3rd time ప్రెగ్నెంట్. సో ఏంటి ప్రాబ్లం, దానికి ఇప్పుడు ఉమ్మనీళ్ళు తీసుకుని టెస్ట్కి పంపించాము. అలా ఉంటుంది. ఆమ్నిసెంటిసిస్, కొరెనికులస్ సాంప్లింగ్, ఇలా మనం టెక్నాలజీని ఫర్ గుడ్ వీ హ్యావ్ టు యూస్. అది అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటే, మీరు అడగలేదు కానీ ఐ వాంట్ టు టెల్, ఓవర్ యాంగ్జైటీ ఉండకూడదు, ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ కూడా ఉండకూడదు. డాక్టర్ ఒకటి చెప్పారంటే ఫస్ట్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ట్రస్ట్ చేసి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫాలో దట్. అంతేకాని ఇది ఇలా చెప్పారు, ఇది నిజమేనని గూగుల్ చేస్తారు. గూగుల్లో చెప్పే ఇన్ఫర్మేషన్, నాది గైనకాలజీ, లిటరసీ, పల్మనాలజీ, ఏదైనా సబ్జెక్ట్లో నేను గూగుల్ చేస్తానంటే దట్ ఇన్ఫర్మేషన్ నాకే అర్థం కాదు కంప్లీట్గా. మీకేం అర్థమవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యువర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. సో అది ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీరు అర్థం చేసుకునే విధానం కరెక్ట్గా ఉండదు. సో డో నాట్ గూగుల్. మీకు ఏ డౌట్ ఉన్నా టాక్ టు యువర్ డాక్టర్. యువర్ డాక్టర్ విల్ సాల్వ్ ఆర్ సజెస్ట్. సో ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎక్కువ చూసేస్తున్నారు. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా చాలా మంది, అది ఓకే టు సర్టన్ ఎక్స్టెంట్, బట్ టూ మచ్ అనవసరం. అంత కన్జ్యూమింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెససరీ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ డాక్టర్ని అడగండి. మీరు ఎందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? బికాస్ యూ ట్రస్ట్ హర్. సో ట్రస్ట్ హర్ విత్ దట్. ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఓన్లీ ఒక ఎక్స్టెంట్ వరకే ఏ యూట్యూబ్ ఛానల్ చూడటమన్నా, గూగుల్ చేయటమన్నా ఒక ఎక్స్టెంట్ వరకే. అది టూ మచ్ చేయకూడదు. ఇట్ ఓన్లీ అట్ యువర్ యాంగ్జైటీ అంతే. ఓకే మేడం, యాక్చువల్గా ఏంటంటే కడుపులో అదే ప్రెగ్నెన్సీ పీరియడ్లో లోపల ఉన్న బిడ్డ వింటుంది, మాట్లాడేవి అని చెప్పి మనం పురాణాల్లోనే విన్నాం. మహాభారతంలోనే అభిమన్యుడు వినేవాడు వాళ్ళు సంథింగ్ అని విన్నాము. సో ఏ మంత్ నుంచి వింటారు మేడం అది? మనకి లేట్ 5th and 6th month నుంచి కూడా బేబీస్ క్యాన్ హియర్. తల్లి పేగులు కదలికలు కానీ, తల్లి హార్ట్ బీట్ కానీ, ఇవన్నీ కూడా బేబీస్ వింటారు. అందుకని ఇప్పుడు నేను కూడా ఏం చెప్తానంటే, టాక్ టు యువర్ బేబీ. ఫాదర్ కూడా పక్క నుండి స్టోరీ వినిపించవచ్చు, పాటలు పాటొస్తే పాటలు పాడండి, టాక్ టు యువర్ బేబీ. ఓకే, మసాజ్ ద టమ్మీ, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇట్ విల్ రెడ్యూస్ ద స్ట్రెస్ లెవెల్స్. అంతేగాని అదేదో గూగుల్ చూసేసి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వీళ్ళు ఎలా అన్నారు, ఇది చేస్తే నార్మల్ అవుతుంది, అది చేస్తే నార్మల్ అవ్వదు, అవన్నీ కాదు. ద ప్రెగ్నెన్సీ జర్నీ యూ షుడ్ ఎంజాయ్. కమ్ నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అని యాంగ్జైటీ పక్కన పెట్టేసి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి కపుల్స్. ఓకే, ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సో ఎర్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో కలవద్దు, సంథింగ్ ఇన్ మంత్స్ కలవద్దు అంటారు కదా. సో అయినా సరే కొంతమంది కలుస్తుంటారు. సో ఏంటి సేఫ్ లేకపోతే సెక్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ సేఫ్ అన్లెస్ యువర్ గైనకాలజిస్ట్ అడ్వైజ్డ్ యూ నాట్ టు.
ఓకే. అంటే ఎప్పుడైనా బాగా సర్విక్ షార్ట్గా ఉన్నా, లేకపోతే ఏమైనా స్టిచ్ వేసినా, లేకపోతే మాయ కిందకున్నా, ఏమైనా బ్లీడింగ్ ఛాన్సెస్ ఉన్నా, కొన్ని సిచ్యుయేషన్స్లో వద్దు అని చెప్తాము. అలా అడ్వైస్ చెయ్యనప్పుడు ఇట్ ఈస్ సేఫ్ టు హ్యావ్ సెక్స్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ద కంఫర్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీ. ఓకే. సో ద హస్బెండ్ షుడ్ బి ఎంపాథెటిక్ అండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇఫ్ షీఈ్ ఓకే విత్ ఇట్ యూ కెన్ హ్యావ్, అదర్వైజ్ నో. ఓకే. అంటే బేబీకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉండాలి? సిజేరియన్ అయితే కనుక అట్లీస్ట్ 1.5 years గ్యాప్ మేము అడ్వైస్ చేస్తాము ఫర్ ద బాడీ టు కంప్లీట్లీ హీల్. బట్ ఫర్ నార్మల్ డెలివరీ ఆల్సో గ్యాప్ అంతే ఉంటే బాగుంటుంది. బికాస్ ప్రెగ్నెన్సీ అన్నది చాలా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది కదా. ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇవన్నీ కూడా మదర్ హెల్త్ మీద కొంత రిజల్ట్ ఉంటుంది. సో మదర్ కంప్లీట్గా రికవర్ అవడానికి, తన హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్ అవడానికి, తన కాల్షియం నార్మల్ అవడానికి, బోన్స్ హెల్దీ అవడానికి, స్ట్రెంగ్త్ అవడానికి, పొట్ట ఏదైతే లూజ్ అయిపోయిందో అది టోన్ రీగైన్ అవడానికి, దీని అంతటికీ మనం కొంత టైం ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అంటే వాళ్ళ మూడ్ ఎట్లా అంటే ఒక్కోసారి అంటే బాగా కోపడుతుంటారు, సరిగ్గా టైంకి తినరు, సో వాంతింగ్ సింటమ్స్ అవి ఉంటాయంటారు చాలా. ప్రెగ్నెన్సీ అన్నది సినిమాలో చూపించినట్టేమీ హ్యాపీగా ఉండదు. చాలా మంది, కొంతమందికి కంఫర్టబుల్ గానే ఉంటుంది. అసలు ఎలా ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు, ఎప్పుడు డెలివరీ అయ్యారో కూడా మనకు తెలియదు. వెరీ సో ఐషుల్ ఏం తెలియకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏంటంటే బీ కైండ్ టు హెర్ అంటుంటారు. సో ఎట్లా ఎట్లా? సో ఈ ప్రెగ్నెన్సీలో ఈ హార్మోనల్ చేంజెస్ అవి కొంతమందికి ఓవర్వెల్మింగ్ గా ఉంటాయి. లేటెస్ట్ ఇప్పుడు పీరియడ్స్ వస్తున్నాయి. పీరియడ్స్ ముందు ప్రతి ఒక్కరికి పిఎంఎస్ రాదు కదా, పిఎండిడి కానీ, అంటే ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ, ఆ హైస్ లోస్ కానీ, ఆ డిప్రెషన్ కానీ, ఇలాంటివి అందరికీ రావు కదా. సమ్ విమెన్ గెట్ ఎఫెక్టెడ్. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వీటి వల్ల కొంతమంది లేడీస్ అలాగే ఇబ్బంది పడచ్చు. అలాంటప్పుడు కొంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం, ఎంపథెటిక్గా ఉండడం, కొంచెం కంఫర్టబుల్గా చూసుకోవటం చేస్తే సరిపోతుంది. అందరికీ అలా ఉండదు. ఉంటే కనుక వీ హ్యావ్ టు చేంజ్ అవర్ అప్రోచ్ టువర్డ్స్ దాట్ ప్రెగ్నెంట్ లేడీ. ఎట్లా మేడం ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు మేడం? ఒకవైపు హాస్పిటల్, ఒకవైపు ఏమో మీ పర్సనల్ లైఫ్, ఇంకోవైపు ఏమో యూట్యూబ్, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మేడం? అంటే విమెన్ని సూపర్ విమెన్ చేస్తారు. సిన్స్ మెనీ ఇయర్స్ దట్ ఈస్ ద పర్సెప్షన్. ఉమెన్ ఇస్ సూపర్ ఉమెన్, షీ షుడ్ బి అ గుడ్ మదర్, షీ షుడ్ బి అ గుడ్ డాటర్, గుడ్ వైఫ్, అండ్ ఇఫ్ షీస్ అ ప్రొఫెషనల్ షీ షుడ్ బి గుడ్ ప్రొఫెషనల్. అలా కదా. నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళైనా, లేకపోతే వాట్సాప్ స్టేటస్లో, నేను నా వాట్సాప్ స్టేటస్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, లైక్ వాట్ ఎవర్ డైలీ అప్డేట్స్. అవన్నీ చూసిన వాళ్ళకి ఎలా ఎన్ని పనులు చేస్తావు, ఎన్ని బ్యాలెన్స్ చేస్తా అంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్, ఐ మీన్ నాట్ ట్రూ. ఓకే, మీకు కనిపించేది వేరు, యాక్చువల్గా ఒక మనిషి లైఫ్లో జరుగుతున్నది వేరు కదా. సో ఇవాళ నిన్నంతా నేను ఆల్మోస్ట్ హాస్పిటల్లోనే ఉన్నాను. మా పాపతో ఒక 15 minutes ఉంటాను అంతే, నిన్న మార్నింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు. అంటే నిన్న ఐ వాజ్ అ డాక్టర్, అది ఎక్కువ టైం తీసుకుంది నా లైఫ్లో. ఓకే, సో ఇవాళ ఇప్పుడు యాక్చువల్లీ నా పర్సనల్ టైం ఇది, ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూ టైం, మా పాప నేను డేట్కి వెళ్ళాల్సిన టైం ఇది. సో అలాగా డివైడ్ చేసుకోవాలి. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఎవ్రీడే. ఓకే, ఇవాళ ఒక టైం తనకి ఇవ్వటం తగ్గిందంటే ఇంకొక రోజు ఒక 1 hour మేము బయటకు వెళ్ళటము, అలా ఐ ట్రై టు బ్యాలెన్స్. అండ్ మై పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ స్వీట్, వెరీ కైండ్. వెయిటింగ్ ఉన్నా కూడా ఒక ఫైండింగ్ ఏదైనా వచ్చిందమ్మా చూపించిన, ఇది పెట్టిన షార్ట్ అంటే చూపించండి మేడం నేర్చుకుంటారు అంటారు. ఎవ్వరు కూడా ఈ రోజుకి వద్దు మేడం పెట్టొద్దు అని అనరు. దే వెరీ స్వీట్. అంటే ఎప్పుడైనా సరే పిల్లలతో, ఐ మీన్ మీ కిడ్తో కానీ ఫ్యామిలీతో బయటికి వెళ్దాం అనుకుని, సమ్ మూవీకి కానీ పిక్నిక్ అట్లా వెళ్దాం అనుకుని, సో ఏదైనా ఎమర్జెన్సీ ఉండి క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతుంటారు? చాలా అలాంటివి చాలా. కానీ మై ఫ్యామిలీ ఇస్ వెరీ అండర్స్టాండింగ్. మా మదర్, ఫాదర్ దే వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ సపోర్టివ్. నిన్నంతా నేను మా పాపతో లేని 10 minutes కూడా నన్ను ఎవరు చూసారు మా పాపని? మా మదరే. సో మా మదర్, ఫాదర్ వెరీ సపోర్టివ్. అలాగే ది ట్రీట్ అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు టు ద వర్క్ దట్ ఐ డూ. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నానన్నా కూడా మా మదర్ ఎదురొచ్చి బాగా చేయి అని చెప్పి, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్ బట్ ఫర్ హర్ ఇట్ మీన్స్ అ లాట్. మై అచీవ్మెంట్ ఈస్ హర్ అచీవ్మెంట్. అంత సపోర్టివ్ ఫ్యామిలీ. మై హస్బెండ్ ఈస్ ఆల్సో డాక్టర్, సో ఆబ్వియస్లీ విల్ బి వెరీ అండర్స్టాండింగ్. మై డాటర్ ఈస్ ఆల్సో వెరీ 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 సపోర్టివ్. షీ సమ్ టైమ్స్ హేట్స్ మై యూట్యూబ్ ఛానల్. అంటది, నీ ఛానల్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేయాలి, నీ ఛానల్ ఫెయిల్ అయిపోవాలి, టైం స్పెండ్ చేయట్లేదు, దట్ ఐఎమ్ నాట్ స్పెండింగ్ టైం విత్ హర్ అని. ఇప్పుడు ఐ ట్రై టు బ్యాలెన్స్ ఇట్. ఇవాళ నేను ఒక డాక్టర్ అయితే డాక్టర్లకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, రేపు I try to spend more time as a mother. Or the next day I'll spend more time with myself, for myself. I take some time out for myself also. That is how I balance it. యూట్యూబ్ కంటెంట్ చేయలేదు నెక్స్ట్ వీక్కి, సో ఇవాళ ఒక 2-3 షార్ట్స్ చేస్తాను ఎలాగైనా రాత్రి లోపల. సో అలా ఒక రోజు ఒక దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే, ఇంకో రోజు ఇంకొక దానికి ఎక్కువ ప్రయారిటీ. సమ్హౌ ఐ మేనేజింగ్ లైక్ దట్. ఎప్పుడైనా బాధపడ్డారా మేడం? అండ్ ఇలా మేము పార్టీకి వెళ్దాం అనుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళి కూర్చోగానే డెలివరీకి పేషెంట్ వచ్చి మేము రిటర్న్ అయిపోయిన రోజులు ఉన్నాయి. ఈవెన్ మన పండగకి ఊరు వెళ్ళినప్పుడు కూడా ఒక లేడీ వచ్చేసారు పెయిన్స్ అని. మై హస్బెండ్ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, కానీ లక్కీలీ షీ డెలివర్డ్ నైస్లీ, వెరీ క్విక్ లేబర్ ఇట్ వాజ్, అండ్ దెన్ ఐ కుడ్ గో.
ఓకే. ఇప్పటివరకు ఐ మీన్ ఎన్ని ఆపరేషన్లు చేస్తుంటారు? చాలా లైక్ మేబీ ఇన్ థౌజండ్స్ ఉంటుంది డెలివరీస్ సర్జరీస్ అన్ని కలిపి. మెయిన్ మై ప్యాషన్ ఇస్ లాప్రోస్కోపీ ఆల్సో. ఓకే. అండ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ని డీల్ చేయటము, లాప్రోస్కోపిక్ సర్జరీస్. లాప్రోస్కోపిక్ సర్జరీతో ఏంటంటే చిన్న కట్స్తో సర్జరీ అయిపోతుంది, రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్. చక్కగా 6 hours పేషెంట్ లేచి నడిచేస్తారు, నెక్స్ట్ డేకి వెళ్ళిపోతారు. ఓకే. నేను ఒక మేజర్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తాను. మామూలుగా అయితే తను 3 to 5 days హాస్పిటల్లో ఉండాలి. నిన్న ఈవినింగ్ 6కి చేశాను, ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయింది తన ఇంటికి. సో ఇట్స్ లైక్ దాట్. యాక్చువల్లీ ఒక గైనకాలజిస్ట్గా మీరు చాలా మందికి చెప్తుంటారు. సో ఒక మదర్గా ఫస్ట్ పాప పుట్టినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే వేరే వాళ్ళ పాపని తీసిన ఇట్లా చూస్తూ ఐ మీన్ అది వేరు, మీ బేబీని మీరు చూసినప్పుడు అంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఇంతమంది పేషెంట్స్కి నేను చెప్తాను కదా, ఇలా బేబీ మూమెంట్స్ చూసుకోండి, కౌంట్ చేసుకోండి, టైంకి తినండి, టైంకి పడుకోండి, ఇవన్నీ నేను చెప్తాను కదా. బట్ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఒక్కరోజు నేను బేబీ మూమెంట్స్ మానిటర్ చేయలేదు. ఐ వాజ్ వెరీ బిజీ. ఐ వాజ్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. పీజీ చేస్తున్నప్పుడు చాలా హెక్టిక్ వర్క్ అవర్స్ ఉంటాయి, టూ మెనీ నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఐ నెవర్ హ్యాడ్ టైమ్ టు థింక్ అబౌట్ మై ప్రెగ్నెన్సీ. 1 minute కూడా బేబీ ఎలా ఉంది ఏం ఆలోచించలేదు. సో ఫైనలీ నా డెలివరీ డేట్కి ఒక 2 రోజుల ముందు వరకు కూడా ఐ వాజ్ గోయింగ్, ఐ వాజ్ ఆపరేటింగ్, ఐ వాజ్ డూయింగ్ డెలివరీస్, ఎవ్రీథింగ్. సో మదర్హుడ్కి పెద్ద ప్రయారిటీ ఆర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నేను ఆలోచించలేదు. బట్ వెన్ మై గైనకాలజిస్ట్ డెలివర్డ్ మై బేబీ అండ్ గేవ్ ఇట్ టు మీ, అన్ఎక్స్పెక్టెడ్గా ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఎంత ఎమోషన్స్ ఉన్నాయా టువర్డ్స్ మై బేబీ అన్నది నేను రియలైజ్ అవ్వలేదు అప్పుడు. బట్ ఐ హ్యాడ్. సో దట్ ఈస్ మదర్హుడ్. మోస్ట్ మెమరబుల్ డే అంటే ఏం చెప్తారు మేడం మీ లైఫ్లో? ఏదే ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మోస్ట్ మెమరబుల్ అలా అని ఏం లేదు. బికాజ్ ఏది ఎక్కువ ఆలోచించను, ఐ మీన్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయను. గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ పాసెస్ అంతే. అండ్ ఎక్కువ మైండ్లో ఏం పెట్టుకోను. ఓకే. ఐ కాంట్. ఏదైనా ఎవరైనా అన్నా కూడా నాకు ఎక్కువ రోజు అది గుర్తుండదు, ఏదైనా పొగిడినా కూడా నాకు గుర్తుండదు. పొగడ్తలు అసలు తీసుకోను మైండ్కి. మిగతా నెగిటివ్ థింగ్స్ కూడా ఐ ట్రై టు ఫర్గెట్ అంతే. నథింగ్, జస్ట్ ద యూజువల్. ఓకే. ఫైనల్గా శిల్ప గారి డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి 1 million సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ మేబీ 100K సబ్స్క్రైబర్స్ అండ్ 100K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టా. ఓకే. అండ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ అంతే. ఓకే. అంటే మీరు పెట్టిన వీడియోస్కి ఎక్కడో రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడికో దేశం దాటి బయటకు వెళ్ళి చాలా మంది కామెంట్ పెడతారు, యూఎస్ఏ నుంచి అక్కడ నుంచి పెడుతున్నారు కదా. కన్సల్టేషన్స్ కూడా పీపుల్ ఫ్రమ్ న్యూజిలాండ్, యూకే, యూఎస్ఏ, సింగపూర్, ఎక్కడెక్కడి నుంచో. అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఇప్పుడు యూఎస్, యూకే అంత డెవలప్డ్ కంట్రీస్ కదా, బట్ వాళ్ళకి కూడా చాలా డౌట్స్ విచ్ దే కెనాట్ డిస్కస్ విత్ దేర్ డాక్టర్స్. అంటే వెళ్తున్నాం కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై డాక్టర్, అంటే నాకు ఇది ఈ పర్టికులర్ విషయాల గురించి తను డిస్కస్ చేయట్లేదు. సో అందుకని నాకు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలనిపించింది అని అంత డెవలప్డ్ కంట్రీస్లో అంటే యాక్సెస్ టు వెరీ గుడ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఆర్ జమ్మూ ఇలాగా కొన్ని దగ్గర సెటిల్ అయిన మన తెలుగు వాళ్ళు, రిమోట్ విలేజెస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి గుడ్ డాక్టర్స్కి యాక్సెస్ లేక కన్సల్టేషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్. అంటే ఆ ఎమోషనల్ బాండ్ కానీ ఆర్ ఏం ట్రీట్మెంట్ పేషెంట్ రిసీవ్ చేసుకుంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయకపోవటం కానీ ఇది ఎక్కువ ఉంది. So that is how they are getting connected ante, connected to me. I don't know why it is happening, it just happened ante. Okay. Once again thank you so much madam, nice to talking with you. Yeah, ఇది మన డాక్టర్ శిల్ప గారితో స్పెషల్ చిట్ చాట్. Yeah, this is Venki signing off.